హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ అందరికీ. సో మనం లాస్ట్ క్లాస్లో ఎస్క్యూఎల్ డే4లో డిఎంఎల్ కమాండ్స్ అంటే చూసాం కదా. సో ఇన్కేస్ ఎవరికైనా ఐడియా లేకపోతే డే4 క్లాసెస్ ఆల్రెడీ ఉంటాయి కదా, ఆ రికార్డింగ్స్ చూడండి. ఇప్పుడు డే5లో ఎస్క్యూఎల్ అగ్రిగేషన్స్ అండ్ గ్రూప్ బై కమాండ్స్ ఇవన్నీ చూద్దాం. ఇవి ఎంత ఇంపార్టెంట్ కోర్ డేటా అనాలిసిస్కి డేటా సమ్మరీ యూజ్ చేయడానికి అది యూస్ అనమాట. సో అగ్రిగేట్ ఫంక్షన్స్ అంటే ఇవి. అగ్రిగేట్ ఫంక్షన్స్ పర్ఫార్మ్ క్యాల్కులేషన్స్ ఆన్ మల్టిపుల్ రోస్ అండ్ రిటర్న్ ఏ సింగిల్ సమ్మరైజ్డ్ వాల్యూ. ఈ ఫంక్షన్స్ సమ్మరైజ్ మల్టిపుల్ రోస్ ఇంటూ ఏ సింగిల్ వాల్యూ. అంటే ఒక 10 రికార్డులు ఉంటే కూడా ఆ రికార్డ్ మొత్తం క్యాల్కులేషన్ ఒక్కొక్కటి ఉంటుందా సమ్మరైజ్ చేసి ఆ సమ్మరైజ్డ్ వాల్యూ మనకు అగ్రిగేట్ ఫంక్షన్స్ ఇస్తాయన్నమాట. సో ఇప్పుడు ఒక 10 మంది ఉంటారు క్లాస్లో, 10 మంది ఉంటారు, ఒక్కొక్కడికి 25 మార్కులు ఉంటాయి. సో 25 మార్కులు అందరికీ చెప్పకుండా దాన్ని అగ్రిగేట్ ఫంక్షన్స్ అంటే కౌంట్ చేస్తుంది. సో 10 ఒక్కొక్కరికి 25 అంటే 10 మందికి ఎంత ఉంటాయి, 250 మార్కులు వస్తాయి. సో ఆ సమ్మరైజ్డ్ వాల్యూవే ఈ అగ్రిగేట్ ఫంక్షన్స్ అనేది ఇస్తామన్నమాట. అక్కడ మనం అగ్రిగేట్ ఫంక్షన్స్ ఏం యూజ్ చేయాలంటే సమ్ అని యూజ్ చేయాలి. ఓకే, సో మనకి ఫ్యూ అగ్రిగేట్ ఫంక్షన్స్లో కౌంట్, నంబర్ ఆఫ్ రోస్, సమ్ టోటల్ వాల్యూ కౌంట్ చేస్తుంది, యావరేజ్ లైక్ సగటు, యావరేజ్ అంటే మీన్ వాల్యూ అనమాట, ఇంకోటి మినిమం వాల్యూ, సో అండ్ మ్యాక్సిమం వాల్యూ. ఓకే, వీటన్నిటిని మనం చూద్దాం. సో మన డేటాబేస్ ఎక్కడ ఉంది? సో మీరు లాస్ట్ క్లాస్లో నేను ఫైనల్ స్లైడ్లో ఇచ్చిన క్యాల్కులేషన్స్ చేస్తారనుకుంటా, అవి బాగా అర్థమవుతాయి. సో నెమ్మదిగా చేసిన చిన్న ఉన్న బట్ మీరు కాన్సెప్ట్ అనేది తీసుకుంటే సో అది ఆటోమేటిక్గా అర్థమవుతుంది. సో మనం ఇక్కడ కొన్ని ఫంక్షన్స్ అగ్రిగేట్ ఫంక్షన్స్ అనేవి చేసి చూడాలి. సో ఇది మన డేటాబేస్ అన్నమాట. లెట్స్ ఓపెన్ అవర్ డేటాబేస్. సో యూ ప్రాక్టీస్. సో నేను ప్రాక్టీస్ జీబీని యూజ్ చేస్తున్నాను అన్నమాట, లేదంటే మనకు రిజల్ట్స్ రావు. ఎందుకంటే మన టేబుల్ ప్రాక్టీస్ డేటాబేస్ అనే టేబుల్లోనే ఉందన్నమాట. సారీ, నేను ఎగ్జిక్యూట్ చేసిన న్యూ పేరు ఎత్తాను. ఎస్, సో సక్సెస్ అన్నమాట. ఇప్పుడు మన టేబుల్ మొత్తం సెలెక్ట్ ఆల్ ఫ్రమ్ అడ్మిషన్
సో మన దగ్గర ఆల్మోస్ట్ 11 రికార్డ్స్ ఉన్నాయంట, వాళ్ళ పర్సంటేజ్తో సహా ఉన్నాయి. సో ఇప్పుడు మనం అగ్రిగేట్ ఫంక్షన్స్ యూజ్ చేసి సో ఎన్నెన్ని ఉన్నాయి అని కనుక్కుందాం. ఫస్ట్ వచ్చేసి సెలెక్ట్ కౌంట్ స్టార్ ఫ్రమ్ అడ్మినిస్ట్రేటివ్ టేబుల్. సో ఓవరాల్గా ఎన్ని నంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయో చూద్దాం. ఓకేనా. సో అలియాస్ అని పెట్టుకోవచ్చు. అలియాస్ సో ఓవరాల్గా 11 రికార్డ్స్ అనేవి ఉన్నాయి. లేదంటే మనం టోటల్ రికార్డ్స్ అని కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు సో ఇది అయిపోయింది కదా. ఇప్పుడు సమ్ చేద్దాం. సమ్ ఓకేనా. సమ్ సో సమ్ చేసేటప్పుడు మనం ఒక కాలం ఇవ్వాలన్నమాట. ఏది ఇవ్వాలి కాలం? సో పర్సంటేజ్ కాలం ఎంత ఓకేనా. ఓవరాల్ పర్సంటేజ్ ఎంత ఉంది? సో ఓవరాల్గా అందరికీ కలిపి పర్సంటేజ్ 946% ఉందన్నమాట. 11 రికార్డ్స్ ఓకేనా. సో ఇక్కడ మనం ఒక కాలం ఇద్దాం అంటే ట్రై చేద్దాం. సో నాకు తెలిసి అక్కడ కూడా రికార్డ్స్ ఇస్తుంది అనుకుంటా. చూద్దాం. సిఎస్ సో అక్కడ కూడా ఎన్ని రికార్డ్స్ అనేవి ఉన్నాయి అనేది మాత్రమే ఇస్తుంది. ఓకేనా. సో ఆ రికార్డ్స్లో ఉన్న పర్సంటేజ్ ఒక్కొక్కటి ఎంత ఉంది అది మొత్తం సమ్ చేయాలి అంటే మనం సమ్ అనే అగ్రిగేట్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా. సో దిస్ ఈజ్ సమ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి యావరేజ్ వాల్యూ. సో ఆ క్లాస్లో యావరేజ్ ఎంత ఉంది అంటే యావరేజ్ ఇవ్వాలంటే మనం పర్సంటేజ్ చూడాలి. సో యావరేజ్ పర్సంటేజ్ వచ్చేసి యావరేజ్ పర్సెంట్. సో ఇలా మనం సింగర్ చేయొచ్చు. నేను వాళ్ళకి సో యావరేజ్గా 86% అనేది ఉందన్నమాట క్లాస్లో. ఓకేనా. సో అది యావరేజ్ పర్సెంటేజ్. క్లాస్ యావరేజ్ పర్సెంటేజ్ వచ్చేసి
80 point something. Okay. నెక్స్ట్ వచ్చేసి మినిమం స్మాలెస్ట్ వాల్యూ మ్యాక్సిమం. ఓకే, క్లాస్లో తక్కువ పర్సెంటేజ్ ఎవరికి వచ్చింది, ఎక్కువ పర్సెంటేజ్ ఎవరికి వచ్చింది చూద్దాం. ఓకే, సో లెట్స్ సెలెక్ట్ ఇక్కడ ఇంకోటి పెడతామని. ఏంటి ఫుల్ నేమ్ కదా. సారీ, ఫస్ట్ నేమ్. సో ఎవరికైతే లో పర్సెంట్ ఉంటుందో వాళ్ళని మనం ఏం చేద్దాం, పట్టుకోవద్దు 3%. ఓకేనా. సో క్లాస్లో ఎవరికైతే లో పర్సెంటేజ్ వచ్చిందో వాళ్ళని లూజర్స్ అని మన పేరుతో సహా చెప్తామన్నమాట. దేంటి రాలేదు. ఓకే, సో లీస్ట్ పర్సెంటేజ్ ఎంత, 69.75. 69.75 వరకు ఉంది, కృష్ణ వరకు ఉంది. సో we require first name of least percentage person. So while doing aggregate functions we cannot move forward without group by. Okay, group by సో మనకి ఏదైనా రాకుంటే just go to ChatGPT and try use your logic, so it will give correct logic అన్నమాట. నా క్వైరీలో సో ఫస్ట్ నేమ్ మినిమం పర్సెంటేజ్ గ్రూప్ బై పర్సెంటేజ్ అని రాశారు కదా.
In your group by percentage, SQL makes one group per percentage value. So minimum percentage inside it. So method 1 using subquery or using order that we cannot get least percentage people. So you use the group query. So one group pay 84 percentage, another group 90 percentage అలా ఉంటే ఇది రాదన్నమాట. సో ఫైనల్ ఆన్సర్ గివ్. సో ఇది మనం నెక్స్ట్ క్లాస్ చూసుకుంటాము. బట్ ట్రై in subquery we will discuss about this. Next, max percentage from relation table. Same like minimum and maximum అన్నమాట. Group by splits data into categories for summaries. Example, students per city or average percentage per gender or students per stage, like that another. So let's see. So every column in select must be inside an aggregate function or mentioned in group by. And wrong select city first name count star, correct? Select city count star, like that. Okay, having filter rows before grouping and having filter groups after grouping. Example, having cities with more than 2 statistics. Okay, let's see.
సో సెలెక్ట్ సిటీ, కౌంట్ స్టార్. ఒక సిటీలో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అంటే అహ్మదాబాద్లో ఒకరు, చెన్నై నుండి ఒకరు, ఢిల్లీలో ఒకరు, హైదరాబాద్ నుండి 4 people. అలా మనం గ్రూప్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? సో యావరేజ్ పర్సంటేజ్ ఫర్ జెండర్. సో ఫీమేల్ యావరేజ్గా 89% ఉందన్నమాట. సో మేల్ వచ్చేసి 82%. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి స్టూడెంట్స్ పర్ స్టేట్. ఇప్పుడు గ్రూప్ బై స్టేట్ చేయాలి. ఓకే. So this is group by. Okay. Every column inside select must be inside an aggregate function or mentioned in group by. Okay. So ఇప్పుడు where and having. So where filters rows before grouping, having filters groups after grouping అన్నమాట. ఓకే. సో ఇప్పుడు ఈ క్వశ్చన్స్ అన్నీ మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు నేను ఒక 5 చేస్తాను. సో మిగతా క్వశ్చన్స్ అన్నీ మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే. లెట్స్ డు టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మనం చేసాము, యావరేజ్ పర్సంటేజ్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ చేసాము, స్టూడెంట్స్ ఫర్ స్టేట్ చేసాము, స్టూడెంట్ పర్సంటేజ్ బై సిటీ ఆల్రెడీ చేసాము, హై పర్సంటేజ్ ఇన్ క్లాస్, cities with more than one student, states with the average percentage above, cities with more than one student. ఈ చేద్దాం, ట్రై చేద్దాం. select city, count start from admission group by city.
cities with more than one student. ఎస్. సో ఇక్కడ చూడండి, హైదరాబాద్ లోనే 4 స్టూడెంట్స్ ఉన్నారు. మనకి ఏం కావాలి ఇక్కడ? సిటీస్ విత్ మోర్ దాన్ 1 స్టూడెంట్స్. సో ఇక్కడ నేను ఏం చేశాను, సెలెక్ట్ సిటీ, కౌంట్ స్టూడెంట్స్. ఆ స్టూడెంట్స్ ఫ్రమ్ అడ్మిషన్ టేబుల్ గ్రూప్ బై సిటీ హ్యావింగ్ కౌంట్ స్టార్ గ్రేటర్ దాన్ 1. సో ఇది అన్నమాట. ఫస్ట్ మీరు ఇక్కడ కాన్సన్ట్రేట్ చేసుకోవచ్చు. వేర్ ఫిల్టర్ రోస్ బిఫోర్ గ్రూపింగ్, హ్యావింగ్ ఫిల్టర్స్ గ్రూప్ ఆఫ్టర్ గ్రూపింగ్. ఓకే. సో వేర్ అనేది ఎప్పుడు ఫిల్టర్ చేస్తుంది అంటే బిఫోర్ గ్రూపింగ్. హ్యావింగ్ ఎప్పుడు ఫిల్టర్ చేస్తుంది? ఆఫ్టర్ గ్రూపింగ్ తర్వాత. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇంకొక హార్డ్ క్వశ్చన్ చూద్దాము. Count by gender. Select count star సో ఫీమేల్ 5 మెంబర్స్ ఉన్నారు, మేల్ అనేవాళ్ళు 11 మెంబర్స్ ఉన్నారు. సో దిస్ ఈజ్ గ్రూప్ ఐ. ఓకేనా? సో ఇప్పుడు ఒక వేర్ చూద్దాము. వేర్ క్లాస్ చూద్దాము. సో దిస్ ఈజ్ అవర్ టేబుల్. వేర్ ఎక్కడ అంటే నాకు స్టూడెంట్స్ ఫ్రమ్ తెలంగాణ వాళ్ళు కావాలి. ఓకే, తెలంగాణ స్టూడెంట్స్ కావాలి. సెలెక్ట్ where state equal to so I am Arhan Ramchandra, Telangana student. సో ఇప్పుడు నాకు ఏం కావాలి? అండ్ వన్ మోర్, నేను ఇంకొక ఇన్ ఆపరేటర్ యూజ్ చేస్తాను ఇక్కడ. సో ఇక్కడ అది తమిళనాడు నుండి కూడా స్టూడెంట్స్ కావాలి. సో ఇప్పుడు ఏం చేయాలంటే స్టేట్ ఇన్ తెలంగాణ ఆర్
ఓకేనా. సో దియా అనన్య అయా నర. సో ఇక్కడ మెన్షన్ కూడా చేద్దాం మనం. సో దియా వచ్చేసి తమిళనాడు, అనన్య వచ్చేసి తమిళనాడు, మిగతా 3 persons కూడా తెలంగాణ. సో దిస్ ఈజ్ వేర్ క్లాస్ అన్నమాట. సో ప్లీజ్ టేక్ స్క్రీన్ షాట్ ఆఫ్ దిస్. సో ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్స్ నాకు చేసేసాను. సో ఇవి 3-4 నేను చేయలేదు. సో మీరు ప్రాక్టీస్ చేయండి క్వశ్చన్స్ అన్నీ కూడా. ఓకే, టేక్ కేర్, బాయ్ బాయ్.